ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటిషనర్ల తరపున లాయర్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ వాదించారు. పార్టీ మారడమే కాకుండా ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారంటూ తన వాదనలో తెలిపారు. పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ గతంలోనే తేల్చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటిషనర్ల తరపున లాయర్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ వాదించారు. పార్టీ మారడమే కాకుండా ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారంటూ తన వాదనలో తెలిపారు. పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ గతంలోనే తేల్చేశారు. హైకోర్టులో వాదనలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, తెలంగాణ హైకోర్టులో ఈ పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేల వ్యవహారం సంబంధించి కూడా ఈ రోజు మరొకసారి హైకోర్టులో విచారణ ప్రారంభమైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పిటిషన్ల తరఫున లాయర్ గండ్ర మోహన్ రావు అనేక అంశాలకు సంబంధించి ఈ 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ కూడా స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అందుకు సంబంధించి కూడా వారు ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్టీలో కొనసాగుతున్నారు. వివిధ అధికార కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక వీటితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారంటూ కూడా అందుకు సంబంధించిన ఆధారాలను కూడా హైకోర్టు ముందుంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా చాలా సుదీర్ఘంగా ఈ 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇక పిటిషన్ తరఫున సంబంధించిన న్యాయవాది గండ్ర మోహన్ రావు కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా న్యాయమూర్తి ముందుంచే ప్రయత్నం చేశారు. ఇక వాస్తవానికి ఈ రోజు కూడా కేసు సంబంధించి కూడా పూర్తి సుదీర్ఘ వాదన విన్న తర్వాత వాదన వేస్తారా, తీర్పు రిజర్వ్ చేస్తారా ఏంటని, ఎందుకంటే ఒకసారి హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి కూడా తుది నిర్ణయం స్పీకర్ అంటూ కూడా ప్రకటించడం, ఆ తర్వాత స్పీకర్ కూడా ఈ 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ కూడా క్లియర్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్నట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే మరొకసారి వాయిదా వేస్తారా లేకపోతే ఏం జరుగుతుందని కూడా కొంత ఉత్కంఠగా మారినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్.